చేస్తాం. ఒకసారి చరిత్ర చూడమని మనం చేస్తాం. ఏమండి ఇక్కడి నుంచి వచ్చాడే, రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి? పూలేస్తుంటే వద్దని బతిమిలాడాం, దండలేస్తుంటే పక్కకి తప్పించుకుని వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే విజయవాడ నడిబొడ్డుకు వచ్చేటప్పటికి రాయి ఎందుకు వేశారండి? విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా? విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా? విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనం చేస్తున్నాం. ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయమే మనం చేస్తున్నాం. దానికి తోడు మళ్ళీ బయలుదేరాడు మా ఆయన, ఒక ఆయన లోకేష్ అంగ తీసేయండి, అది ఒక పిచ్చి మేడం. ఇప్పుడు మంగళగిరిలో గెలిస్తేనే చాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి తగిలినట్ట. నాకు ఎగిలినప్పుడు అసలు నువ్వేంటి, నీకు అదేంటయ్యా? అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా పోలుస్తావా? నాకు అర్థం కాలేదు. నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి జనం వస్తున్నారు. జగన్ ఏం సినిమా యాక్టర్ కాదే. జగన్ గారిని ఎందుకు జనం వస్తున్నారు? ప్రేమతో వస్తున్నారు. ఈ రాష్ట్రంలో 175 సీట్లలో 151 గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు. అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా ఉన్నారు. తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎగతలిగా మాట్లాడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా. నిన్న తెరాలు వచ్చాడయ్యా ఎవరి కోసం? నాదెళ్ల మనోహర్ కోసం. ఆ మధ్య మీద అన్నాడు, నాకు 3 పెళ్లిళ్ళు అయినాయి, జగన్ అంటే 4 అంటున్నాడు, 4వది ఎవరు అన్నాడు? 4వది నాదెళ్ల మనోహరే అని చెప్పాను. ఆ మనోహర్ని గెలిపించడం కోసం తెనా వెళ్ళాడు. గెలిచే పనే లేదు.